హాయ్ అండి. లాస్ట్ మినీ వ్లాగ్‌లో పాలకొల్లు నుంచి విజయవాడ ట్రైన్ జర్నీ వ్లాగ్ చూసారు కదా! ఇంక విజయవాడ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆటోలో డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అంటే కిందకైతే వచ్చేసాము. మేము రాగానే ఇంకా పైకి ఫ్రీ బస్ అయితే రెడీగా ఉందండి. ఇంకా బస్ ఎక్కి ఆహ్, కొండపైకైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ మేము నడిచి వెళ్ళే అవకాశం ఉంటే గనక కింద నుంచి నడిచి వెళ్దాం అని అనుకున్నాం గానీ, మేము వెళ్ళిన రోజునైతే ఎండ చాలా ఎక్కువగా ఉందండి. ఇంకా పిల్లలతో కొంచెం ఇబ్బందవుతుందేమో అని ఇంకా ఫ్రీ బస్ అయితే ఎక్కేసాము. ఇంక కొండపైకి వెళ్ళిన తర్వాత మేము తీసుకువెళ్ళిన మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా లాకర్‌లో పెట్టేసి, ఇంకా దర్శనానికైతే వెళ్ళిపోయామండి. ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఎందుకంటే అస్సలు క్రౌడ్ లేదనమాట. చాలా ఖాళీగా ఉంది. దర్శనం ఒక 15 మినిట్స్‌లో అయిపోయిందండి. చాలా తొందరగా అయిపోయిందనమాట. అలాగే అమ్మవారిని కూడా చాలా తృప్తిగా చూసుకున్నామండి. మనం స్పెషల్ డేస్‌లో వస్తే గనక అంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చామనుకోండి, అమ్మవారిని అసలు సరిగ్గా చూడనివ్వరనమాట. వెంటనే వెళ్ళండి, వెళ్ళండి అని తోసేస్తూ ఉంటారు కదండీ! బట్ క్రౌడ్ లేదు కాబట్టి అమ్మవారిని చాలా తృప్తిగా చూసుకున్నామనమాట. ఇటువంటి రోజుల్లోనే రావాలి, అమ్మవారిని చూసుకోవాలి అంటే అని అనిపించిందనమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయట కొన్ని ఫోటోస్, వీడియోస్ అవన్నీ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మేము బయలుదేరిపోయాము. ఇది నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశానండి. లాంగ్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.